హలో ఫ్రెండ్స్, నా ఛానల్‌కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథల్లో 1957 డిసెంబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు స్వర్ణకారుడు. విక్రమార్కుడు పట్టుదలతో చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని దించి భుజాన వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నీవు మరొకరి కోసం ఇంతగా పాటుపడుతున్నావు, కానీ ఈ ప్రపంచంలో కృతజ్ఞత చాలా అరుదు. మన వల్ల కొంచెం పొరపాటు జరిగితే మన ద్వారా బాగుపడిన వాళ్లే మనకు గర్భశత్రువులవుతారు. ఇందుకు ఉదాహరణగా నీకు లోహితుడి కథ చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పాడు. వలభీపురం వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన కాలంలో అక్కడ ధర్మగుప్తుడు అనే ధనికుడుండేవాడు. ఈ ధర్మగుప్తుడు ఎక్కడ నుండో వలభీపురానికి చేరినవాడు. అక్కడ అతనికి ఎవరూ లేరు. అతను ఒంటరిగా జీవిస్తూ అవసరం వచ్చినప్పుడు వ్యాపారస్తులకు అప్పు పెట్టి పెద్ద మొత్తాలు వడ్డీ రూపాన వారి నుంచి పుచ్చుకుంటూ చాలా ధనం గడించాడు. కాలక్రమాన ధర్మగుప్తుడు ముసలివాడైపోయాడు. ఆయన దగ్గర 5-6 లక్షల విలువ చేసే బంగారము, వెండి చేరింది. తన బొందెలో ఊపిరి ఉండగా తన సొత్తు ఇతరులకు చిన్న మెత్తు కూడా ఇవ్వదలచలేదు. ఇచ్చేటందులకు ఆయనకు వలభీపురంలో బంధుమిత్రులెవరూ లేరు కూడా. ఒకనాటి సాయం వేళ చీకటి పడే వేళ ధర్మగుప్తుడు పొరుగురు నుంచి ఇంటికి వచ్చే దారిలో ఆయనను దొంగలు కొట్టారు. తల మీద బలమైన గాయం తగిలి ఆయన పడిపోయాడు. కానీ దొంగలకు ఆయన వద్ద ఏమీ దొరకలేదు. దొంగలు వెళ్ళిపోయాక ధర్మగుప్తుడికి స్పృహ వచ్చింది. ఆయన మెల్లిగా నడుచుకుంటూ వలభీపురం శివారు చేరేసరికి అర్ధరాత్రి కావస్తున్నది. ఊరు బయట ఒక ఇంటి వాకిలి తెరిచి ఉన్నది. అక్కడ ఒక మనిషి నిలబడి ఉన్నాడు. బాబూ, చంపేశారు అంటూ ధర్మగుప్తుడు ఆ మనిషి కేసి వెళ్ళాడు. అర్ధరాత్రి వేళ చల్లగాలికి తలవాకిటి నిలబడి ఉండిన మనిషి ఒక స్వర్ణకారుడు. అతని పేరు లోహితుడు. లోహితుడు నగలు చేసి కాస్తో కోస్తో సంపాదించిన దాన్నంతా పరుసవేది కోసం ఖర్చు చేసేసుకున్నాడు. సత్తును వెండిగా మార్చాలని, ఇత్తడిని బంగారంగా మార్చాలని లోహితుడి ఆశ. ఇందుకే అతను రకరకాల మూలికలను అడవుల నుంచి, కొండల నుంచి తెచ్చి రాత్రింబగళ్ళు పుఠాలు వేసి అంతులేని శరీర శ్రమ పడ్డాడు. లోహితుడి మామగారు చావు బతుకుల్లో ఉన్నాడని తెలిసి లోహితుడి భార్య తన పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళింది. లోహితుడు రోజల్లా కొలిమి దగ్గరే ఉండి చల్లగాలి కోసం అంతకు ముందే బయటికి వచ్చాడు. తన కేసి వచ్చిన ధర్మగుప్తుణ్ణి మొదట లోహితుడు గుర్తించలేదు. అయినా అతడు ముందుకు వెళ్ళి ముసలివాణ్ణి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. కొలిమి మంటల్లో అతనికి ధర్మగుప్తుడి ఆనవాలు తెలిసింది. మీరా బాబు, ఏమిటిది అన్నాడు. దొంగలు తల పగలగొట్టారు అంటూ ధర్మగుప్తుడు ప్రాణాలు వదిలాడు. తాను ఇప్పుడు ఏం చెయ్యాలో లోహితుడికి తెలియలేదు. చుట్టుపక్కల వాళ్లను లేపుకు వద్దామనుకున్నాడు. అందరూ చేరి నీవే డబ్బు కోసం ముసలాన్ని చంపి ఉంటావు అంటారేమోనని భయం వేసింది. ధర్మగుప్తుడు చావనే చచ్చాడు. అతనికిప్పుడు ఎవరూ చేయగల సహాయం ఏమీ లేదు. ఆయన తన ఇంట్లోకి రావటం ఈ అర్ధరాత్రి వేళ చూసిన వారు లేరు. అందుచేత తాను ఈ బెడద వదిలించుకోవటం మంచిదనుకున్నాడు లోహితుడు. ఇంతలో మరొక ఆలోచన తట్టింది. ధర్మగుప్తుడి దగ్గర చాలా ధనం ఉన్నట్టు చెప్పుకుంటారు. ఆయనకు వారసులెవ్వరూ లేరు. ఆ సొమ్మంతా రాజాగారి ధనాగారం చేరవలసిందే. కావలిస్తే ఆ సొమ్ము తానే తీసుకోవచ్చు. లోహితుడికి తన భార్యపైన, పిల్లలపైన ప్రేమ జాస్తి. వాళ్ళు సుఖపడందులకే అతను బంగారం చేసే పిచ్చిలో పడిపోయాడు. ఇప్పుడు కూడా అతను వాళ్ళ సుఖం కోసమే ధర్మగుప్తుడి సొమ్ము కాజేయ నిశ్చయించాడు. శవాన్ని వెతికితే తాళపు చెవుల గుత్తి దొరికింది. లోహితుడు వాటిని తీసుకుని నేరుగా ధర్మగుప్తుడి ఇంటికి వెళ్ళాడు. తలుపు తెరిచి లోపల ప్రవేశించాడు. ఇనప పెట్టెలో లక్షలు చేసే వెండి, బంగారము ఉన్నది. అదంతా ఒక గోతంలో వేసుకుని ఇనప పెట్టె మూసి ఇంటికి తాళం వేసి లోహితుడు తన ఇంటికి తిరిగి వచ్చాడు. తెల్లవారేలోపుగా లోహితుడు వెండి బంగారాలను అటక మీద పెట్టి పిడకలు కప్పి ధర్మగుప్తుడి శవాన్ని తాళపు చెవులతో సహా దొడ్లో నిలువులోతున పాతేసి గొయ్యి పూడ్చేశాడు. 2-3 రోజుల పాటు ధర్మగుప్తుడి సంగతి విచారించిన వారు లేరు.
తరువాత ఆయనను గురించి ఆరా తీయటం ఆరంభమయ్యింది. ఆయన పొద్దూకు మాటున పొరుగురు నుంచి బయలుదేరడం చూసిన వారున్నారు కానీ ఆయన వలభీకి తిరిగి రావడం చూసిన వారు లేరు. మధ్యదారిలో ఎక్కడో ఆయన చనిపోయి ఉంటాడని జనం నిర్ధారణ చేసుకున్నారు. రాజుగారి అధికారులు వచ్చి ధర్మగుప్తుడి ఇంటి తాళం పగలగొట్టి ఇల్లంతా పరీక్షించి ఉన్న ఆస్తి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తి చాలా కొద్దిగా ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. కానీ ఇంట్లో దొంగలు పడిన లక్షణాలు లేవు. త్వరలోనే ధర్మగుప్తుణ్ణి గురించి జనం చెప్పుకోవటం మానేశారు. ఇక తనకేమీ భయం లేదనుకున్నాడు లోహితుడు. పుట్టింటి నుంచి అతని భార్య పిల్లలతో సహా తిరిగి వచ్చింది. లోహితుడు తన భార్యతో, ఏమే, కాశీలో ఒక సిద్ధుడున్నాడని, ఆయనకు పరుసవేది వచ్చునని తెలిసింది. నేను కాశీకి వెళ్ళి 6 నెలల్లోగా తిరిగి వచ్చి నీకు పిల్లలకు బంగారు తొడుగులు చేయిస్తాను అన్నాడు. లోహితుడు భార్యకు తన భర్త అంటే ప్రాణం. బంగారం లేకపోతే మానే, మీరు బంగారు పని చేసుకుని 4 డబ్బులు సంపాదించుతూ ఇంటి పట్టున ఉండండి, మాకదే 10,000. ఎక్కడ కాశీ ప్రయాణం, నేను పోనివ్వను అని శోకాలు పెట్టింది. లోహితుడు తప్పనిసరిగా తన భార్యతో నిజం చెప్పేయవలసి వచ్చింది. అతను ఆమెకు జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పి అటక మీద పిడకల కింద దాచిన వెండి బంగారాలు చూపాడు. ఏదో ఒక నాటకం ఆడకపోతే మనం ఈ సొమ్ము అనుభవించటానికి లేదు. అందుచేత నన్ను 6 నెలల పాటు ఎటైనా వెళ్ళి రాని, ఆ తర్వాత మహారాజుల్లాగా బతుకుతాం అన్నాడు లోహితుడు తన భార్యతో. ఆమె సరేనన్నది. ఎవరికి అనుమానం కలగకుండా ఉండగలందులకు లోహితుడు తాను ఎరిగిన వారి దగ్గర దారి ఖర్చులకు అప్పు తీసుకుని కాశీకి వెళుతున్నానని బయలుదేరి వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చేదాకా భార్యా పిల్లలు చాలా పేదగా బతికారు. 6 నెలల అనంతరం ఒక అర్ధరాత్రి లోహితుడు ఇంటికి చేరి అటక మీద వెండి బంగారాలు దించాడు. మర్నాడు తానెరిగిన వారందరినీ పిలిచి వారికి తన సొత్తంతా చూపించి, కాశీలో సిద్ధుడు దయ వల్ల ఈ వెండి బంగారాలు దొరికాయి. నా జీవితం, నా పిల్లల జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది అన్నాడు. అందరూ లోహితుణ్ణి అభినందించారు. అతని జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది. రాజుగారు కొలువులో ఉండే ఒక పెద్ద ఉద్యోగికి లోహితుడి ఆస్తిపై దురాశ పుట్టింది. ఈ ఉద్యోగికి అందగత్తె అయిన కూతురున్నది. ఆ పిల్లను లోహితుడికిచ్చి చేసి లోహితుడి మొదటి భార్యను పిల్లలను వెళ్ళగొట్టించడానికి ఆయన ఎత్తు వేశాడు. లోహితుణ్ణి తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి, ఈ పిల్లకు పెళ్లి కావాలి, నిన్ను తప్ప చేసుకోనంటున్నది అన్నాడు. లోహితుడు పెళ్లికి సమ్మతించాడు. రేపు పెళ్లి అనగా లోహితుడు భార్యకు తన భర్త ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసింది. ఆమె భర్త ఎదుట ఏడ్చి ఈ పెళ్లి జరగటానికి వీల్లేదన్నది. నీకు వచ్చిన లోటేమిటి? అన్ని ఏర్పాట్లు అయ్యాక పెళ్లి ఎట్లా ఆగుతుంది? నన్ను వేధించకు అన్నాడు లోహితుడు. తనను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే భర్తకు తన మీద ప్రేమ పోయిందనుకుని లోహితుడు భార్యకు మతిపోయింది. ఆమె ముందు వెనుకలు ఏమీ ఆలోచించకుండా అప్పటికప్పుడే మంత్రిగారి వద్దకు వెళ్ళి, అయ్యా, కొంతకాలం క్రితం నా భర్త ధర్మగుప్తుడనే ధనుకుణ్ణి చంపి ఆయన ఆస్తంతా కాజేశాడు. ధర్మగుప్తుడి శవం మా దొడ్లోనే పాతేశాడు. కావలిస్తే తవ్వి పైకి తీయవచ్చు అన్నాడు. వెంటనే మంత్రిగారు రాజభటులను పంపి లోహితుడి దొడ్డులో తవ్వించగా ధర్మగుప్తుడి శవం దొరికింది. న్యాయస్థానంలో లోహితుడు జరిగిందంతా చెప్పాడు. కానీ ఎవ్వరూ నమ్మలేదు. లోహితుణ్ణి కొరత వెయ్యమని రాజుగారు ఉత్తరవిచ్చారు. లోహితుడి ఆస్తంతా రాజుగారు పరమయ్యింది. లోహితుడు కొరత మీద చచ్చాడు. పశ్చాత్తాపంతో లోహితుడి భార్య తన భర్త శవంతో పాటు చితిపైన కాలిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకులెవరు? తన భర్త ఇంకొకతను పెళ్లాడబోతున్నాడు అన్న అసూయతో భర్త మీద నేరారోపణ చేసిన లోహితుడి భార్య, ధర్మగుప్తుడి ధనాన్ని అపహరించిన లోహితుడా? అతను హత్య చేయలేదన్న సంగతి గ్రహించక లోహితుణ్ణి కొరత వేసిన రాజా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. లోహితుడి కుటుంబం సర్వనాశనం కావటానికి కారకురాలు
లోహితుడి భార్య కాదు, భర్త మీద ప్రేమ ఉండబట్టే ఆమెకు అంత అసూయ కలిగింది. తన భర్త మళ్ళీ పెళ్లాడకుండా చెయ్యటానికి తాను చేయగల ఒక్క పని ఆమె చేసేసింది. తరువాత కూడా ఆమె భర్తతో పాటు సహగమనం చేసిందే కాని భర్త పోయినందుకు సంతృప్తి పడలేదు. లోహితుడు తప్పు కూడా ఏమీ లేదు. అతను ధర్మగుప్తుడి సొమ్ము దొంగిలించిన మాట నిజమే కాని అతను దొంగతనం చేసేసరికి ధర్మగుప్తుడు చచ్చేపోయాడు. ఆ సొత్తుకు వారసులెవరూ లేరు. మరి కొంచెం సేపు బతికి ఉంటే ధర్మగుప్తుడే అతనికి ఆ సొత్తు ఇచ్చేవాడేమో. రాజుగారి తప్పు కూడా ఏమీ లేదు. కనిపించిన సాక్ష్యాన్ని బట్టి లోహితుడే ధర్మగుప్తుణ్ణి చంపాడనుకోవడానికి వీలున్నది. పోతే లోహితుడు కుటుంబం సర్వనాశనం కావటానికి నిజమైన కారణం డబ్బు. ఆ డబ్బే ధర్మగుప్తుడి ప్రాణాన్ని తీసింది. అదే లోహితుడికి రెండో పెళ్లి ఆశ కల్పించి లోహితుడి భార్య మతి పోగొట్టి చివరకు సర్వనాశనం తెచ్చిపెట్టింది అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.